ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా. భారతదేశము, పాకిస్తాన్. ఇప్పుడు భారతదేశం తరఫున యుద్ధం చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఓకే, దట్స్ గుడ్. ఇప్పుడు భారతదేశం తరఫున ప్రాణం కూడా అర్పించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? యూ హావ్ టు బి. సరే, మన దేశము కోసం మనం బ్రతుకుతాం అంటాము, మన దేశం కోసము మనం చనిపోతాం అంటాము. ఇప్పుడు మనల్ని ఎంతగానో ప్రేమించే మన జీవితంలో ఉన్నారు కదా, ఉన్నారండి. సరే, ఒక ప్రశ్న వేస్తాను. మీ తల్లిదండ్రుల కోసము ప్రాణం పెట్టే పిల్లలు ఉన్నారండి? దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఇప్పుడున్న ప్రపంచంలో పిల్లలు సైతం వెళ్ళి తల్లిదండ్రులు చంపేయడము, ఆ తల్లిదండ్రులు పిల్లలు చంపేయడము చాలా వరస్ట్ గా ఉన్నాయండి సిచ్యువేషన్స్ అన్ని. సో ఇప్పుడు మనల్ని ఎవరైతే ప్రేమిస్తామో వారి కోసం మనం ఎంతైనా ముందు పడడానికి సిద్ధంగా ఉంటాం కదా. ఎస్ ఆర్ నో? ఓకే, దట్స్ గుడ్. సరే, రీసెంట్ డేస్ లో మనం చూసినట్లయితే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో చాలా ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని జరుగుతూ ఉన్నాయి కదా. సో ఇప్పుడు అలానే క్రైస్తత్వం కోసము, క్రీస్తు కోసము నేను చనిపోగలను అనే వారు ఎంతమంది ఉన్నారండి? సరే, ఇట్ ఈస్ ఈజీ టు డై ఫర్ దోస్ హూ హ్యాస్ లవ్డ్ us. ఇప్పుడు నేను ఇంకో మాట్లాడుతాను, అందరూ విన్నాము. మరి యేసు ప్రభు వారు ఎవరి కోసం పడిచారంటే Did he die for Christians? మరి యేసు ప్రభు వారు క్రైస్తవుల నిమిత్తం చనిపోయాడా? కొన్ని మంచి వారి కోసం ఆయన చనిపోయాడు కదండి. అబ్బా వీళ్ళు బాగా ప్రార్థన చేస్తారే అని ఆయన మన కోసం చనిపోయాడా? లేకపోతే యూదుల కోసం ఆయన చనిపోయాడా? వాక్యం చెప్తుంది యోహాను 3:16, లోకమును ఎంతో ప్రేమించాడు, ఆ లోకంలో ఆవుంతైనా మంచిదనం లేకుండా. మంచి వారి కోసం చాలా మంది చదవడం ముందు వస్తారండి, కానీ పాపుల కొరకు, చెడ్డవారి కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన మాత్రం మంచిగా. మనం ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం, మనం సన్మానించే వాళ్ళని సన్మానిస్తాము. కానీ వాక్యం అంటుంది మా యేసు ప్రభు గురించి, ఆయన నీతిమంతుల మీదను పాపుల మీదను వర్షం కుమ్మరించువాడు. ఈరోజు గుడ్ ఫ్రైడే రోజున నేను అంటానండి, మనం ప్రేమించే వాళ్ళే మనం ప్రేమిస్తూ ఉన్నామా, లేకపోతే మనలను శత్రువులా చూసే వాళ్ళని మనం ప్రేమిస్తున్నామా? అరే వీరు క్రైస్తవులు, యేసు ప్రభువును నమ్ముకున్న వారు, అందుకే వారి కోసం నేను ఫైట్ చేయాలి అంట ఏం లేదండి. యేసు ప్రభువు అలా అయితే లోకము నిమిత్తము ఆయన శ్రమలను ఆనందంగా ఎంచి ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా ఆ యేసు ప్రభువును బట్టి ఈ లోకము కొరకు ఎంతవరకు మనము బ్రతకగలము, మనం బ్రతుకులము, ఏమి చేయగలము అంతా చేద్దామండి. కొంతమంది మనలో ఉన్నవారు యేసు ప్రభువు ఎలా అయితే హతసాక్షిగా అయ్యారో అట్టిగా మనం పిలుస్తాడేమో. మరి నీ ప్రాణం కన్నా ఎక్కువ యేసు ప్రభు వారిని ప్రేమించే వాళ్ళు ఎవరున్నారండి? ఈ యొక్క మధ్యాహ్న కాలమున మనందరూ ప్రశ్నిస్తున్నాను. ఓకే, దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఐ హావ్ ఇన్ మై మైండ్. సో ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ముగించాలని కోరుకుంటున్నాను. సరే, నా మెయిన్ వాక్యంలోకి వెళ్ళక ముందు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ముందుకు వెళ్దామా? Hallelujah. Okay, I think we can stop the keyboard. It's okay. Okay, hallelujah. సో ఇప్పుడు చరిత్రలో మనం చూసుకున్న బైబిల్ గ్రంథం మనం చదివినా కానీ యేసు ప్రభు వారు ఏమి శుక్రవారమే చనిపోయారు అనే ఆధారాలు ఏమి లేవండి. ఓకేనా? It was never recorded that Jesus was crucified on Friday itself. ఒకవేళ ఫ్రైడే రోజు యేసు ప్రభు సిలువ పెట్టారంటే మరి మనుష్య కుమారుడు 3 రోజులు భూలోకంలో ఉండాలి కదా. మరి శుక్రవారం నుండి మనం లెక్కేసుకున్నాం అనుకోండి, మరి 3 రోజులు అయిపోతుందా క్యాల్కులేట్ చేస్తే? సో అందుకే కొంచెం డెప్త్ గా స్టడీ చేసి నేను మీకు మాకు దైవజనులు చెప్పిన విషయం మీకు చెప్తాను. యేసు ప్రభు వారు సిలువేయబడిన రోజు బుధవారం. సో బుధవారం రోజు యేసు ప్రభు వారు సిలువేయబడితే
గురువారము, శుక్రవారం, శనివారం, ఈ 3 రోజులు, 3 పగళ్ళు, 3 రాత్రులు యేసు ప్రభువారు మన నిమిత్తము ఆయన భూగర్భంలో ఉండి 4వ రోజున పునరుద్ధరణ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఎవరి మాటలు వింటున్నా కానీ సిస్టర్ పిస్కెల్ గారు చెప్పిన విధంగా ఎవరో చనిపోయిన మాటలు మనం వింటలేదండి. రాజుల రాజు, ప్రభులో ప్రభు యేసు ప్రభువారు సజీవంగా ఆయన బ్రతికే ఉన్నాడండి. హల్లెలూయా. ఐఎమ్ సో హ్యాపీ దట్ మై లార్డ్ ఈస్ అలైవ్. దట్స్ గుడ్. దానికి అందుకే గుడ్ ఫ్రైడే అంటాం, నాట్ ఎ బ్యాడ్ ఫ్రైడే. హల్లెలూయా. Whenever someone sees us being emotional, I don't take it as a guilty. It shows that how much emotionally we are connected to our Lord Jesus. Hallelujah. So నా గురించి నాకు బాగా తెలుసండి, నేను యేసు ఏకమై ఉన్నాను. ఓకే, హల్లెలూయా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా నేను మీకు ఏం చెప్తానంటే, ఆ చరిత్ర ప్రకారంగా యేసు ప్రభువారు శుక్రవారం సిలువ పడ్డారు, కానీ ఆయన బుధవారం సిలువ పడ్డారు. ఓకేనా? సో అది క్లారిటీ మీరు తెచ్చుకోండి. మరి బుధవారం సిలువ పడ్డ బుధవారం రోజు మీరు గుడ్ మేనేజర్ సెలబ్రేట్ చేసుకోవచ్చా? సో ఇట్స్ నాట్ అబౌట్ డే అంటే. ఇప్పుడు క్రిస్మస్ అనేది మనం 25th సెలబ్రేట్ చేసుకుంటాము. మరి యేసు ప్రభువారు ఇలా 2000 సంవత్సరాల క్రితము ఆయన క్యాలెండర్ లో చూసినప్పుడు లైక్ 25/12/2000 అనే బర్త్ సర్టిఫికేట్ ఉంటుందా? నో, ఇట్స్ నథింగ్ లైక్ దాట్. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని రోజులని మనకంటే ఏర్పరిచారు. అది ఎగ్జాక్ట్ గా జరిగిందని మనం చూడమని, అంటే అదే రోజు అదే సమయం ఉన్న మనకు అవసరం లేదండి. సత్యం ఏంటంటే వాక్యం చెప్తుంది, చరిత్ర చెప్తుంది, యేసు ప్రభువు సిలువ పడ్డారు. హల్లెలూయా. ఏ మతంను వెంబడించే వారైనా సరే ఎవరు కొట్టి లేని సత్యం ఏంటంటే యేసు ప్రభువారు సిలువ పడ్డారు. హల్లెలూయా. సో బైబిల్ ప్రకారమే కాదండి, ఇతర గ్రంథాలు మనం చూసుకున్న హిస్టరీ ప్రకారంగా కూడా యేసు ప్రభువారు సిలువ పడ్డారు. ఓకేనా? హల్లెలూయా. సో ఏ రోజు అయితే ఏంటి చెప్పండి మనకి, మన యేసు ప్రభు సిలువ పడ్డారు లేదా, అదే మన ప్రాముఖ్యత. హల్లెలూయా. ఓకే, దట్స్ గుడ్. సో రెండోదిగా నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇది శుక్రవారం కదా, ఏ శుక్రవారం అండి? ఇప్పుడు ఏ వ్యక్తి అయినా చనిపోతే శుక్రవారం అంటావా? Then what made this day so special that we call it as Good Friday rather than calling it as a Bad Friday? Okay, మీకు ప్రశ్న చేస్తాను, చెప్పండి. Why it is a Good Friday? Can someone try to answer? ఎందుకు ఇది శుక్రవారము? ఎవరైనా ఈ వ్యక్తి చనిపోతే శుభం జరిగింది అంటారా? జాగ్రత్త అంటారు, అనకండి ఇప్పుడు. సో వై వి సే ఇట్స్ గుడ్ ఫ్రైడే? ఏమండి? ఓకే, దట్స్ గుడ్. ఓకే, 3 ఆన్సర్స్. ఇది జోనథన్, ఆర్ యు టేకింగ్ ది నోట్స్? స్టీఫెన్ చెప్పాలి, ఎందుకు ఇది గుడ్ ఫ్రైడే? యేసు ప్రభు చనిపోయాడు గుడ్ ఫ్రైడే అంటారా? ఇదంతా స్వార్థపరం. సీరియస్లీ, ఇప్పుడు ఈ వ్యక్తి నీ కోసం చనిపోతే నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? See how selfish we are. మన కోసం చనిపోయాడు అందుకే గుడ్ ఫ్రైడే. ఎంత సెల్ఫిష్ ఉంటావు మనం. సీరియస్లీ, ఇప్పుడు నీ కోసం ఎవరో చనిపోయారంటే వావ్ థ్యాంక్ గాడ్, నేను పాపం వదిలి విడిపిపోబడ్డాను, మరణం విడిపిపోబడ్డాను. హౌ సెల్ఫిష్ ద క్రిస్టియన్స్ ఆర్. ఒక మెసేజ్ విషయంలో మనకి క్లారిటీ లేకపోతే ఆ కన్విక్షన్ ఉండదండి. నాకైతే కొంచెం కన్విక్షన్ ఉందేమో, దాన్ని బట్టి ముందుకు వెళ్తా ఉన్నాను. హల్లెలూయా. సరే, దానికి మీరు నేను చెప్తాను నా ఆన్సర్ ఏంటో. నాట్ ఓన్లీ జీసస్ డైడ్ ఫర్ మై సిన్స్, బట్ ఐ వాజ్ డైడ్ ఫర్ మై సిన్స్. అర్థమైందా? కేవలము యేసు ప్రభు వారే సిలువ పడలేదు, కానీ నేను కూడా ఆయనతో సిలువ పడ్డాను. ఎవరు అర్థమవుతున్నాయా? గలతీయులకు రాసిన పత్రిక 2:20 చెప్తుందంటే, నేను క్రీస్తు యేసుతో కూడా సిలువబడి ఉన్నాను. అంటే మన యొక్క పాపముల నిమిత్తము యేసు ప్రభువారే వెల చెల్లించడం కాదు, కానీ మనము కూడా మన యొక్క పాపముల నిమిత్తము దేవుని యొక్క దృష్టిలో శిక్షింపబడ్డాము.
హల్లెలూయా. ఎవరు అర్థమైందా? అందుకే రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ఏమంటుందంటే, కాబట్టి చెప్పండి అమ్మా, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏం లేదంట, ఏ శిక్ష లేదు. పక్కన చెప్పండి, మనకి ఏ శిక్ష లేదనేసి. ఓకే, దట్స్ గుడ్. ఎందుకు మనకి ఏ శిక్ష విధి లేదు? ఎందుకంటే ఎస్, మన కోసం ఆయన శిక్షింపబడి ఉన్నాడు. హల్లెలూయా. ఓకే, దట్స్ గుడ్. సెకండ్ పాయింట్. ఇప్పుడు నేను థర్డ్ పాయింట్ నేను చెప్తాను. ఓకే, ప్రశ్న వేస్తాను, చెప్పిన వాళ్ళకి మీకు మంచి బహుమానం ఇస్తానండి. సో ఇప్పుడు ఎన్ని గంటలు యేసు ప్రభువు మీద ఉన్నారండి? ఎన్ని గంటలు అండి? వావ్, దట్స్ గుడ్. అంటే ఉదయకాలం 9 గంటలకి ఎలాగో ప్రార్థన ఆరంభించుకున్నాము, ఆయన మళ్ళీ 3 గంటల వరకు కూడా, అంటే 6 hours తన శిలువ మీద మన కోసము ఆయన వేలాడుతున్నాడండి. ఓకేనా? సో మనం ఒకసారి ఆ బాడీ గురించి ఆలోచిద్దాము. అంటే ఎక్కడెక్కడ యేసు ప్రభువు వారు గాయపడ్డాడు, ఎలా గాయపరచబడ్డారు, అసలు ఎక్కడ ఈ ప్యాషన్ అంతా మొదలైందో మనం ఆలోచిద్దాం. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీ మీరు చూసారు? ఓ, ఇట్స్ వండర్ఫుల్ మూవీ. సో ఈ రోజు ప్రతి ఒక్క ఇంట్లో సాయంకాలమున మీరందరూ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూడండి. హల్లెలూయా. సో ఎవరైతే ఈ మూవీ డైరెక్ట్ చేశారో, ఎవరైతే యేసు ప్రభువుగా నటించారో, ఆ వ్యక్తి గాయపడి ఉన్నప్పుడు అంట, బల్లెంతో ఒక రోమా సోల్జర్ పొడిచినప్పుడు ఇలా రక్తం బయటపడుతుంది కదా, ఆ సన్నివేశం చూస్తున్న ఒక అనారోగ్య వ్యక్తి అది చూస్తున్నప్పుడు స్వస్థ పొందినాడు అంట. నో వన్ కెన్ డినై దిస్ ఫ్యాక్ట్స్ అండి. ఓకేనా? సరే, వాట్ వీఆర్ డిస్కసింగ్, యేసు ప్రభువు ఎన్ని గంటలైన శిలువ మీద ఉన్నాడండి? ఇప్పుడు చరిత్ర చెప్తుంది, ఒక వీకెస్ట్ పర్సన్, ఒక సామాన్యుడిని శిలువ మీద పెట్టి వదిలేస్తే ఒక 13 గంటలు తను బ్రతకగలడు. ఎన్ని గంటలు? అది ఇంకా చాలా స్ట్రాంగ్ అనుకోండి, ఇంకెక్కువ అతను బ్రతకగలడు. కానీ యేసు ప్రభువు ఎన్ని గంటలు తన ప్రాణం విడిచిపెట్టాడు అంటే ఆయనకు మరణము కూడా ఒక అద్భుతం అండి. అంటే వీళ్ళు అసలు హౌ కుడ్ ఎ మ్యాన్ విత్ ఇన్ 6 hours కెన్ డై? మై గుడ్నెస్. సో సిస్టర్ ప్రణీత చెప్తూ వచ్చింది, ఎవ్రీథింగ్ వాస్ ప్రాఫెసీ. యేసు ప్రభు యొక్క పుట్టుక ప్రవచనము, యేసు ప్రభు యొక్క పరిచర్య అంతా ప్రవచనము, యేసు ప్రభు యొక్క మరణము, పునరుద్ధానము, ఎత్తబడ్డము, ఇదంతా ప్రవచనము. పక్కన వెళ్ళండి, ప్రవచనం అని చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓకే, దట్స్ గుడ్. ఓకే, దట్స్ గుడ్. 4వదిగా, సో ఇప్పుడు మనం ఒక సువార్త ప్రకటిస్తున్నాం కదా. సువార్త అనగా ఏంటిది? శుభవార్త. శుభవార్త ఏంటిది? మనం ఎంతగానో యేసు ప్రభువు ప్రేమించి మనకు పాపం లేక చనిపోయి తిరిగి లేచారని నమ్ము కూడా దేవుడి జీవం పొందుకుంటాము. ఇది శుభవార్త. కానీ మనం ప్రకటిస్తున్న ఈ శుభవార్త, ఈ గాస్పల్ ఏంటంటే, ఇట్ ఈస్ ద గాస్పల్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అని చెప్పండి. గాస్పల్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఓకే, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? మీరు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక ప్లేయర్ కనుక గాయపడ్డాడు అనుకోండి, సబ్స్టిట్యూట్ ప్లేయర్ వస్తాడా? అంటే బదులుగా. ఓకే, ఈ యొక్క సువార్త ఎటువంటి సువార్త అంటే, సువార్త యొక్క బదిలీ యొక్క సువార్త, అంటే సబ్స్టిట్యూషన్ గాస్పల్ అంటది. అంటే ఇప్పుడు మన యొక్క స్థాయిలో యేసు ప్రభువు చనిపోయాడు అంటే శిలువ మీద ఉండాల్సింది ఎవరో కాదండి, నీవు నేనండి. పక్కన ఉంటానండి, నీ వల్ల మా యేసు చనిపోయాడని చెప్పండి, దాన్ని కొట్టివేయలేమండి. అంటే ఈ యొక్క మానవ జాతి చక్కగా ఉంటే, చాలా బాగుంటే ఆ పరమాత్మని లోపలికి వచ్చేవాడు కాదండి. కానీ ఏం చేద్దాము, మన మనుషులు బుర్రపని చేద్దాం. కొన్నిసార్లు ఎంతలో బుర్రపని చేయాలంటే, మనల్ని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళని గాయపరుస్తూ ఉంటాం. ఎప్పుడైనా గమనించారా? ఎవరికైనా నచ్చ చెప్పాలనుకుంటామో వాళ్ళే మనం అర్థం చేసుకుని మనం గాయపరుస్తూ ఉంటారు. అందుకే అంటానండి, మీరు ఎవరో చెప్పారు, వెళ్తే చేసిపోయి మేము ఇచ్చి వెళ్ళాడంట, దాహం తన ఆత్మ మనకి ఇచ్చి వెళ్ళాడంట. హల్లెలూయా. సో ఈ పరిశుద్ధాత్ముని కలిగి ఉంటే, అని చెప్తున్నాని మనము వింటా ఉంటే, యేసు యొక్క స్పృహలో మనం ఉంటే ఆయన లాగా మనం బతుకొచ్చాడు. హల్లెలూయా. సో ఒకసారి ఆలోచిద్దామా, నీవే సిలువేయబడాలి అంటే అక్కడ యేసు ప్రభు బట్టలు నీ బట్టలు తీయాలి. అక్కడ కొంచెం ఘాటుగా ఉంటుంది, అర్థం చేసుకోండి. కానీ జరిగిన వాస్తవాన్ని ఎవరు కొట్టి పారేయలేము.
The history says Jesus was hung on the cross without the clothes on the body. యేసుప్రభు సిలువ వేస్తున్నప్పుడు మన సినిమాలో చూస్తున్నట్టుగా బట్టలతో సిలువ వేస్తారని ఎవరు చెప్పరండి. సిస్టర్ ప్రిన్సిపల్ గారు చెప్పారు, ఆయన ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాడు. ఓకేనా? కానీ ఇబ్బందులు అన్నిటిలో కూడా ఆయన ఆనందంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన దృష్టిలో మనం ఉన్నవాడు. ఓకే, దట్స్ గుడ్. సో మన నిమిత్తం ఎవరు చనిపోయారండి? ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరున్నామండి? అంతే కదా, ఆయన మన స్థానంలో, మనం ఆయన స్థానంలో. ఓకే, దట్స్ గుడ్. సో ఐదవదిగా నా పాయింట్ మీకు, ఇప్పుడు చాలా డిఫరెంట్ ఆఫ్ మరణాలు ఉన్నాయి. పైగా దుంకేజు, వేసుకోవచ్చు, ఇలాంటి చాలా ఉన్నాయి కదా. మరి యేసు ప్రభు వారు ఈయన దేవుడే కదా, ఎందుకు ఈ శిలువ త్యాగాన్ని ఎన్నుకున్నాడు? రైట్ ఇలా కాల్ చేస్తే ఏమైనా వచ్చినా కాల్ చేయండి అనే టైంలో రావచ్చు కదా. అది ఇప్పుడు ఇండియా దేశం నుండి ఊరేసుకోవచ్చు కదా. ఎందుకు అటువంటి మరణాన్ని తను ఎన్నుకున్నాడు? అయినా అప్పట్లో ఇప్పట్లో కాదు, ఈయన జ్ఞానవంతుడు కదా, యేసుప్రభు సర్వం ఎదిగిన వాడే కదా. ఇలా డిఫరెంట్ మరణాలు ఉన్నాయి. ముందు ఆదిలో ఏం చేస్తారు? వాళ్ళతో కూడా చంపేసేవారు. ఇప్పుడు ఏం చేస్తారు? షూట్ చేస్తారు. లేదా ఏం చేస్తారండి? డిఫరెంట్ వేస్తూ చంపేస్తారు మనుషుల్ని. చూసలేదా ఎంతలా చంపేస్తారంటే ఈవెన్ మొత్తం ఇక సీసీ కెమెరా మార్చేస్తారండి. ఏమైనా అర్థమవుతుంది నేను చెప్తున్నాను? డూబుల్ క్రియేట్ చేస్తారండి. మీకు తెలియదు, మా పాస్టర్ గారి పేరు పాస్టర్ ప్రవీణ్ పగడగలారండి. మరి ఆయన ఏ విధంగా చంపేసి నానా విధములుగా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారండి. కానీ విషయం చెప్పనా, సత్యంలో ఏముంది? అసలు పునరుద్ధానం ఉన్నది. మనం బ్రతుకుండగానే న్యాయం చూడబోతున్నామండి. రీసెంట్ డేస్ లో చదివిన విషయం ఏం తెలుసా? మన యొక్క పాస్టర్ గారు అయిన పేరు ఏంటంటే గ్రహాం స్టెయిన్స్. ఆయన విషయంలో ఎవరైతే ఇలాంటి తేడా పనులు చేశారో ఆయన 24 years తర్వాత మొన్న రిలీజ్ చేయబడ్డారు. కానీ అట్లా అంటే నేను మనం బ్రతుకున్నప్పుడే మన కళ్ళ మన న్యాయం చూసేది కాక, నువ్వు బ్రతుకున్నప్పుడే నీకు పిల్లలు పల్లించి అభివృద్ధి చెందే విధంగా ఉందరు కాక, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు బాగుంటే నాకెందుక, నేను ఉన్నప్పుడే అందరి మొక్కలు సంతోషం చూసేది కాక. సరే, నా యొక్క ప్రశ్న, చాలా రకములైన విధములైన మరణాలు ఉన్నాయి కదా, మరి యేసు ప్రభు దీన్ని ఎందుకు పిక్ చేసుకున్నాడు వేరే ఏం కాకుండా? అదే ప్రవచి, దట్స్ గుడ్. ఎందుకు ప్రవచించాలండి ఈ విధమైన మరణం మరణించాలనేసి? ఓకే, దట్స్ గుడ్. ఇప్పుడు నాకున్న అంటే గ్రీసం గారు చెప్తా ఉన్నారు కదా వాక్యాల్లో, నాకు ఇలా అర్థమైంది అని చెప్పారు కదా, నాకు అర్థమైంది ఇలా నేను చెప్తాను. ఐ బిలీవ్ మనుషుల మీద ఎంతలో ప్రేమ ఉందో, ఆయన ఇలా చంపేస్తే తెలియదేమోరా వీటి నాకు ఎంతలో ప్రేమిస్తున్నాను, ఊరేస్తే తెలియదేమోరా, ఒక 6 గంటలు వీళ్ళ కోసం నేను శ్రమపడి చనిపోతేనా వీళ్ళ ప్రేమ అర్థం చేసుకుంటారని అటువంటి మతం ఎందుకు కూడా నేను భావిస్తున్నాను. సో మరి ఈ వాక్యం లేదు కాబట్టి మీరు దీన్ని నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు, మీకే వదిలేస్తాను నేను. ఓకే, దట్స్ గుడ్. సో ఆ రోజుగా ఇప్పుడు యేసు ప్రభువుతో పాటు అక్కడ వేరే వ్యక్తులు కూడా సిలివేశారు. కానీ ఒక వ్యక్తిని విడిపింపబడ్డాడు. ఆ వ్యక్తి పేరు ఏంటండి? నా ప్రశ్న, ఆ వ్యక్తి పేరు ఏంటండి? బరబ్బస్. దట్స్ గుడ్. సరే, మరి బరబ్బస్ ఎవరండి? బందిపోటు. ఇప్పుడు ఆలోచిస్తారా, ఏ వ్యక్తి అయితే మంచి పనులు చేసుకుంటూ వెళ్తా ఉన్నాడో ఆ వ్యక్తిని సిలువకి ఎక్కించి దుర్మార్గుడైన బరబ్బస్ని చేసారు, వినిపించారు. అంతేనా? ఈ యొక్క జనరేషన్ కాదు మనం చూస్తలేదా? ఎవరైతే మంచి కోసం, న్యాయం కోసం, సత్యం కోసం పోరాడుతున్నారో వాళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు? ఎక్కడెక్కడ సరైన చేస్తా ఉన్నారు. ఎంతమంది అయితే అసలు జాయింట్ జబర్దస్త్ అరెస్ట్ చేశారనే విషయం ఒక పాట పాడండి. ఈ పాట తెలియదు ఎవరు? ఇంతవరకు అంటే ఈ యొక్క యవనస్తుల ద్వారా యేసులో పరిచయం అయిపోతాడండి. కొత్త డిఫరెంట్ రాంగ్ కేసు వేసి ఆయన జైలు వేసాడు. అక్కడ తమిళనాడులో పాకిస్తాన్ లో చేసే విషయం తెలుసా? ఈ యొక్క యవన దైవజ్ఞుడు, పరిశుద్ధుడు,
ఎటువంటి తప్పు చేయలేదు అనే ఒక హిస్టరీ ఉందండి. దైవజనులు మరి నేను ఆలోచించాను, యేసు కూడా సిలువ పడుతున్నప్పుడు తను ఎటువంటి గవర్నమెంట్ కింద ఉండేనండి, తను సపోర్ట్ చేసే గవర్నమెంట్ కింద ఉన్నాడా, తనకి వ్యతిరేకించే గవర్నమెంట్ కింద ఉన్నాడైనా? మరి మనం ఎక్కడ ఉన్నామండి? అసలు ఇప్పుడు ఎవరు ఏదన్నా సరే ఆర్ఎస్ఎస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వీళ్ళందరికీ క్రైస్తవులే దిట్టుదండి. ఓకేనా? ముస్లింస్ కూడా దిట్టుదండి. మరి ఏం చేద్దాం వాళ్ళ కోసం? రోమిల కింద ఉన్న యేసు ప్రభువు తండ్రి చిత్తమే చేశాడండి. ఇప్పుడు మనము కూడా మన పైన గవర్నమెంట్ మనకి కాన్స్టిట్యూషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. సువార్త ప్రకటించడానికి ఏ అర్థానికి వచ్చినా కానీ మనం ఆపకూడదండి. విన్నారా? హలో, సరే రేపు రోజు అన్న మాట్లాడండి. భారతీయ రాజ్యాంగం బట్టి మనం సువార్త ప్రకటించవచ్చు. ఒకవేళ భారత రాజ్యాంగం బట్టి సువార్త ప్రకటించకూడదు చేస్తే ఏం చేస్తాం? మేము ఇండియన్ ఒబే చేస్తామండి. నువ్వు భారతీయుల కన్నా ముందు ఎవరు అంటే యేసు ప్రభు చేత ప్రేమింపబడిన వ్యక్తివి. వింటున్నారా? మానవ హక్కులన్నీ పోతాయండి. భారత రాజ్యంలో అదేమైనా చెరువులు చేశారండి. ఓకే, బట్ we pray in the name of Jesus that as long as we are here we will reign in Jesus name. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మన యొక్క పరిపాలన జరుగును గాక. ప్రభుత్వాలు మారినా మారకపోయినా నీవు నేను 4 గోడల మధ్య దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నదే అది ఒక విధిగా మార్చబడను గాక. అర్థమవుతుందండి? వైట్ హౌస్ లో ఎవరైనా కూర్చోవచ్చు, సుప్రీం కోర్టు లో ఎవరైనా కూర్చోచ్చండి. వీళ్ళందరి పైన కూర్చున్నవాడు నా రాజు అండి. ఓటు వేసి కూర్చోబెట్టిన ఓటు తెలిపేవాడి. ఆయన చెప్పిన శాస్త్రం అండి. ఆయన పక్షాన ఉన్నావా, నీకు విరోధి ఎవరేనండి. ఆయన పక్షాన్ని ఓడడం కాదండి, ఆయన పక్షం ఉన్నాడండి. హల్లెలూయా. Say no one stopping us. No one stopping us. హల్లెలూయా. మనది ఏం చేస్తారండి? ప్రాణాలు తీస్తారు. దానికి మించి వాక్యం చెప్తుంది. ఆ యొక్క వాక్యం ఏమంటుంది తెలుసా? ఎవరో ప్రాణం తీస్తారని వారికి పోయి భయపడకూడదు. ఆ నరకంలో ఎవరైతే గెంటేస్తారో వారిని బట్టి భయపడ వాక్యం చెప్తున్నాడు. హల్లెలూయా. మనం కొద్ది రోజులు భూమి మీద ఉంటామేమో, ఆ కొద్ది రోజులు ప్రభావం చూసినప్పుడు నిన్న ఈ మాట అండి, బలా నమ్మకమైన దాసుడా, ఈ శ్రమల గుండా వెళ్తున్నా సరే మహా ఆనందాన్ని ఇచ్చామన్నారు. హల్లెలూయా. అట్టి రీతి మనకు జీవితం ఉండదు గాక. ఓకేనా? సో 7వదిగా ఎందుకంటే యేసు ప్రభు సిలువబడ్డారండి. ఇప్పుడు చాలా మంది చాలా సమాధానం చెప్పారని భావిస్తారు. సో అందరూ ఒక లైన్ లో చెప్పుడు వెళ్ళిపోతాం. ఫస్ట్ లైన్, ఎందుకు యేసు ప్రభు సిలువబడ్డారండి? Why did Jesus crucified? ఓకే, సో మా డాడీ చెప్తారు మనం చనిపోకూడదని యేసు చనిపోయారు. సో మీరు ఎవరు చావకూడదు. ఓకే, దట్స్ గుడ్. సో రెండో లైన్ అండి, యేసు ప్రభు ఎందుకు సిలువబడ్డారండి? వై 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 కారణం అంటే దాన్ని ఆత్మీయంగా చూద్దాము, ఆ ప్రస్తుత కాలంలో కూడా మనం చూద్దాం. ఓకే, చెప్పడం ఎందుకు యేసు ప్రభు సిలువబడ్డాడు? వై సిలువబడ్డ విషయం మనకు తెలుసు. ఎందుకు సిలువబడ్డాడండి చెప్పడం ఏదో చెప్తున్నారు. గ్రూప్ డిస్కషన్. ఓకే, చెప్పండి. మనకు పాపం నిమిత్తం. దట్స్ గుడ్. ఓకే, ఇక్కడ నితిన్ లైన్ చెప్పండి. ఎందుకు యేసు ప్రభు సిలువబడ్డాడు? ఓకే, తండ్రికి మనకి మధ్య సంబంధం తీసుకున్నాకే సిలువబడ్డాడు. ఓకే, యాక్సెప్ట్ చేస్తావు. చెప్పండి. వస్తుందా? ఓకే, థర్డ్ లైన్ ఎవరు లేదా? మనకి సాయం చేసే ఎవరు లేదా? ఇప్పుడు వాదనలో ఎవరైనా సమాధానం చెప్పండి. సో చరిత్ర ప్రకారంగా యేసు ప్రభు సిలువబడ్డ ఒకటే ఒక కారణం ఏంటంటే ఈయన మనిషి అయ్యండి దేవుడు చెప్పుకున్నాడు అని ఒక కారణం చేత సిలువేశాడు. ఓకే, దట్స్ గుడ్. దేవదూషణ చేస్తాను. ఓకే, ఇప్పుడు సూర్యబాబు లైన్. సూర్యబాబు గారు మీరే. క్రైస్ట్ మెంబర్స్ ఫుడ్ క్రియేట్ చేయాలి మీ అందరి కోసం మేము. ఓకే అమ్మా చెప్పండి. నా వయసు చెప్తున్నారు. ఓకే సార్, క్రైస్ట్ అమ్మా చెప్పండి. మీరు అక్కడ అత్త వాళ్ళు బాగా డిస్కస్ తీసుకున్నారండి.
అలా కూడా వాళ్ళందరూ మాకు ఇచ్చేసారు, పేటెంట్ రైట్స్ కింద లేదు. Please don't copy from the mother special. Whatever they say is yes true. Yes true. Okay. Next adu బాగా చెప్తుంటే కదా అది అర్థమైన మా బాగా అందిస్తే దేవరా ఇక మదర్ చెప్పారు కదా. ప్లీజ్ అలా చేయొద్దండి అత్తమ్మ గారు. ఓకే దట్స్ గుడ్. ఓకే ఎస్ అడు డేవిడ్ యోహాన్ అంకుల్ సిస్టర్ మెర్సీ చెప్పండి. వావ్ దట్స్ గుడ్. నిత్య జీవం ఇవ్వడం కోసం ఆయన చనిపోయాడు. Sinana, you have something to say? Why did Jesus crucified? Okay, మనకు ఒక మార్గం సిద్ధపరచండి. హల్లెలూయా. సో మీకోసం ఎంత చప్పట్లు కొట్టుకోండి. yes hallelujah. Why did Jesus crucified? ఎందుకంటే మీరు అన్ని చెప్తూ వచ్చారు మన కోసం అన్నసి. దట్స్ గుడ్. ఓకే హల్లెలూయా. ఇప్పుడు నెక్స్ట్ 8వదిగా హౌ డిడ్ జీసస్ క్రూసిఫైడ్. ఇప్పుడు యేసు ప్రభువారు ఏ విధంగా సిలువబడ్డారో మనం చూద్దాం. పిల్లలు మనకి నటన రూపంలో చూపించారండి. Did you appreciate it there? So so excellent చేశారండి. So we believe even on the Easter day with the venue they will do it again. So అసలు ఇంకా పర్ఫెక్ట్ గా మీరు చేయగలుగుతారు, చేస్తారు in Jesus name. Hallelujah. So ఎవరైతే విషయాలు చాలా మిస్ అయిపోయింది ఇప్పుడు వరకు. ఓకే హల్లెలూయా. సరే ఒక్కసారి ఈ హౌ అనే ప్రాసెస్ మనం చూద్దాము. ఓకే నాకు టైం కొంచెం స్పెండ్ చేయగలరా మీరు? సో ఎక్కడ అంతా మొదలైందంటే ఇందాక ఎవరో వాకింగ్ సిస్టమ్ తీసుకోవాలని చెప్పారు. ఏమని చెప్పారు? యేసు ఇప్పుడే కాదండి, భూమికి పునాదులు వేయక ముందే మన కోసం ఎవరు సిలువబడ్డారు అంటే ఆత్మీయ లోకంలో ఆయన ఎప్పుడో సిలువబడ్డాడు. కానీ కొన్ని సంవత్సరాలు పట్టింది మాట తను భూలోకంలోకి వచ్చి చనిపోవడానికి. అంటే ఎగ్జాక్ట్ ఏ టైంలో రావాలో ఆ టైంలో తీసుకువచ్చాడు. హల్లెలూయా. పక్కన ఎలానండి జీసస్ నెవర్ లేట్. Jesus never in hurry. ఆయన తొందరపడడు. చెప్పండి తొందరపడ్డాడు, ఆలోచన చేయడు. నీకు కావాల్సిన నీకు జీవితంలో నీకు టైంకే జరుగును కాక. పెళ్లి ఎవరైతే టైంలో జరగాలో ఆ విధంగా జరుగును కాక. గర్భం ఎవరైతే ధరించాలో మీ యొక్క కాలంలో జరుగును కాక. చదువుకోవడంలో మీరు ఎవరైతే చదువుకుందో కాక. హల్లెలూయా. ఓకే దట్స్ గుడ్. కానీ ఒక స్పిరిట్ ఉందండి. స్పిరిట్ కూడా చెప్తాను, కొంచెం డైవర్ట్ చేసి చెప్తాను మీకు. ఒకటి ఉందండి స్పిరిట్. ఆ స్పిరిట్ ఏంటంటే స్పిరిట్ ఆఫ్ డిలే. స్పిరిట్ ఆఫ్ డిలే అని చెప్పండి. అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఆలస్యం చేస్తా ఉంటుంది మాట. నువ్వు ప్రభు పరిగెత్తున్నప్పుడు ఇప్పుడు కాదులే అమ్మా, కొంచెం కొన్ని రోజుల తర్వాత బయట ఇప్పుడు కాదు తర్వాత అండి, ప్రార్థన తర్వాత అండి, ఆకలి తర్వాత రాదే. ప్రైజ్ ది లార్డ్. అందుకే విశ్వాసం ఎప్పుడు చేస్తే ఇప్పుడు, రక్షణ దినం ఎప్పుడంటే ఇప్పుడు, సువార్త ప్రకటించేది ఎప్పుడు ఇప్పుడు, ప్రార్థన చేసేది ఎప్పుడు ఇప్పుడు, బైబిల్ చదివేది ఎప్పుడు ఇప్పుడు. ఎప్పుడెప్పుడో బ్రతకాలని కోరుకున్నాను, ఇప్పుడే బ్రతకాలని కోరుకున్నాను. హల్లెలూయా. ఇది వైభవానికి అర్థమవుతుందండి. ఓకే సరే హౌ అనే పాఠం చూస్తున్నాం కదా. సో దీన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టంటే గెత్సేమనే తోటలోనే మొదలు పెట్టండి. ఎక్కడి నుంచి మొదలు పెడతామండి? మానవ పత్రం ఎక్కడ మొదలైందండి? హలో తోటలో మొదలైందా? ఏది తోటలో మొదలైంది కదా. యేసు శిలువ త్యాగం కూడా ఎక్కడి నుంచి మొదలైందంటే గెత్సేమనే అనే తోటకి మొదలైందండి. సరే అది ఏ విధంగా మొదలైంది మీకు చెప్తానండి. బ్యాక్ తీసుకెళ్ళిపో. సో ఏం వరి కాక ఇంకా 15 minutes ఇంకా చెప్తాను నేను. ఏమైనా నిద్ర వస్తుందా? ఏమైనా ఆకలిస్తుందా? హలో ఇక్కడ ఉన్నవారు మీరు కంఫర్టబుల్ గా ఉంటాయని నేను వాక్యం అంటారా? మీ జీవితం అనుకున్నది జరిగితేనే ప్రభావం వెంబడిస్తారండి. మీకు ఆయన ఆరోగ్యం ఇస్తేనే వెంబడిస్తారా? ఎలా ఉండాలంటే మీరు షెడ్డకు మేషకు అభ్యంతరంగా ఉండాలి. ప్రభావం నువ్వు కాపాడవు నిన్నే సేవిస్తాము. యోబు అంటాడండి, నిన్ను నాకు ప్రాణం కంటే ఎక్కువ చూస్తాను ఆయన. సో మీరు ప్రభువుని ప్రేమించేటప్పుడు మీకు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించారు, మీ ఆటలను ఎక్కువ ప్రేమించారు, మీ టైం కంటే ఎక్కువ ప్రేమించారు. ఏమైనా అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరే గెత్సేమనేలో యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు. ఎవరు చెప్తారు ఆ ప్రార్థన? ఆ ప్రార్థన ఎవరు చెప్తారో మీరు రిప్లై చేద్దాం. చెప్పండి చెప్పండి. ఎవరైనా చెప్తే 1000 రూపీస్
నేను ఇస్తానని చెప్తున్నాడు. 1000 రూపీస్ మీరు ఇవ్వండి, కొంతమంది తెలిసిన కూడా చెప్తలేదు. చెప్పా 1000 రూపీస్. ఓకే, హల్లెలూయా. సో యేసు ప్రభువు చేసిన ప్రార్థన ఏంటంటే, అది నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా నుండి తొలగి వేసేసి, లేకపోతే ఈ గిన్నె నా దగ్గర నుంచి అని చెప్పమాట. ఏ గిన్నె గురించి మాట్లాడతాడు ఆయన? ఏ గిన్నె గురించి మాట్లాడుతాడు? ఓకే, చెప్పాలి సమాధానం తెలిసిన వారు చూడండి. జోనథన్ చెప్పాడు, కానీ కేవలం శరీరంగా కాదు, గ్రీక్ లో ఉన్నది ఆత్మీయంగా కూడా ఉంటదని చెప్పారు. సో అదే విధంగా యేసు ప్రభు గిన్నె పక్కన తీసేయడం ప్రభావ కావాల్సినట్టు ఈ ప్రార్థన చేశారు. ఏ ప్రార్థన? ఆ ప్రార్థన ఏంటంటే, యేసు ప్రభు కోరుకున్న ప్రార్థన అంటే, తండ్రి నాకైతే నీకు దూరంగా ఉండాలని లేదు ప్రభావ, నీకు దగ్గర ఉండాలనుకుంటున్నాను, ఇలా అయితే చేయి ప్రభావ. ప్రభావ సమాధానం ఇవ్వలేదు. యేసు ప్రభు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి తండ్రి దేవుడు ఆమేన్ yes అన్నాడు. కానీ 2 ప్రార్థనలకి నో చెప్పాడు. ఓకేనా? సో ఇక్కడ మొదలైంది. సో మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూస్తే అక్కడ యేసు ప్రభు యొక్క చెమట ఏ విధంగా మారిపోయింది తెలుసా? ఏ విధంగా మారిపోయిందంట అంటే, హిస్టరీ ప్రకారంగా, సైన్స్ ప్రకారంగా ఒక మానవుడు ఇప్పుడు మహాదేశ సెక్షన్ తలనొప్పి వస్తుంది. కానీ సరే, చాలా మంది తలనొప్పి రావడం కారణం చెప్పా, మీరు వాడుతున్న మీకు మొబైల్ డివైడ్ చేసి పక్కన పెట్టి ఓడుకుంటారు. పక్కన పెట్టుకుని ఏమైంది, ఆ ఫోన్ ఉన్న ఏదైతే రేడియేషన్స్ ఉంటాయో మీ బొర్రలోకి వస్తుంది. తలనొప్పి మీకేం వస్తుంది? అది పాసెక్టివ్ అని చెప్పారు. ఫోన్ అంతా కనీసం ఒక 6 అడుగులు దూరం పెట్టుకున్నారండి. మీలా లేదా? ఎక్స్పర్ట్ అవును నేర్పిస్తున్నాము. హల్లెలూయా. సో ఫోన్ సీట్లో తీసుకోండి, ఫోన్ పక్కన పెట్టేసేయండి, సైలెంట్ మోడ్ లో తీసేసి వైఫై, బ్లూటూత్, మొబైల్ డేటా అన్ని ఆఫ్ చేసుకోండి. సో యేసు ప్రభువు ఎంతగా శ్రమ పడ్డారంటే, చెమట కూడా ఏ విధంగా మారిందంటే రక్తంగా మారిందండి. హల్లెలూయా. సరే, అప్పుడు ఆయన ఎవరు పట్టలేదు కదా, ఎవరు తిట్టలేదు కదా, మరి ఏ పెయిన్ అనిపిస్తున్నాడు అక్కడ? అదేం చేస్తా ఇసే మెడికల్ టార్చర్. ఆయన పిచ్చెక్కి అని చెప్తే అర్థం అవడం కోసం. అంటే ఆయన అనేక సంవత్సరాలు ఆరంభము నుండి ఆయన ఎవరితో ఉండేవాడంటే, అక్కడ తీర్థంలో ఉండేవాడండి. ఎలా దేంట్లో ఉండేవాడండి అంటే, ఎప్పుడు ఆయన దేవునితో కలిసి ఉండేవాడండి, తండ్రి దేవునితో. కానీ ఆ క్షణం కన్నా అర్థమైపోయింది, నేను ఇంకా ఈ కొద్ది రోజులు, ఈ 3 రోజులు నేను తండ్రి దేవుడు దూరంగా అయిపోతాను. ఆ యొక్క దూరాన్ని తట్టుకోలేకపోయాడండి. హల్లెలూయా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మన మధ్యలో సీనా ఉన్నాడు. సాధ్వి ఎక్కడ చదువుకుంటున్నాడండి? హాస్టల్లో చదువుకుంటున్నాడు. సో ఇప్పుడు సీనాతో కూర్చొని అన్న నువ్వు నిజంగా చెప్పన్నా, సాత్విక్ నీ దగ్గర లేకపోవడం నీకు ఎలా ఉందన్నా అని అడగమనుకోండి, పర్లే తమ్ముడు అంత బాగానే ఉంటుంది, వాడు యొక్క భవిష్యత్తు కోసం అంటా ఉంటారండి. కానీ గట్టి కూర్చొని అలా కూర్చొని మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తా విరిగిపోయి, ఏ చదువు నాకు ఏం వద్దు, ఏ ఉద్యోగం వద్దు బాబు, మా పిల్లలు మాతో ఉంటే బాగున్నా అనుకుంటాం. అంతేనా? ఇప్పుడు ఆలోచిద్దాము, మీ దగ్గర కావాల్సిన సంపద అంతా ఉందండి, ఏమి కష్టపడక్కర్లేదు, అప్పుడు మీ పిల్లలు పంపిస్తారా? ఎవరైనా మాట్లాడతలేదు. అంటే ఏ తండ్రికి కూడా తన కొడుకు దూరంగా కూడా ఇష్టపడరండి, ఏ కొడుకులు కూడా తండ్రికి దూరంగా ఇష్టపడరండి. అంతేనా? నిజంగా వాళ్ళ మధ్య ప్రేమ ఉంటే. సో ఇట్స్ సాక్రిఫైస్. ఇప్పుడు మనం అంతలో మన పిల్లల కోసం త్యాగం చేస్తామంటే, త్యాగశుడిని యేసు ప్రభువు నుంచి మనం నేర్చుకున్నామండి. హల్లెలూయా. సో అక్కడ మొదలైంది. సో అక్కడ మొదలైన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? ఎవరు ఎక్స్పర్ట్కి వెళ్ళిపోయారండి? నాతో మాట్లాడాలి, మీరు అందరూ చెప్పాలి నాతో పాటు. అప్పటికే ఎవరు వస్తారు తెలుసా? అసలు ఎలా పట్టింపబడారు తెలుసా మీకు? ఇస్రాయేల్ యోధ ఎవరండి? కాంగ్రిగేషన్, డిసైపుల్. యేసు ప్రభువు 12 మంది ఎన్నుకున్నాడండి. ఎంతమంది ఎన్నుకున్నాడండి? ఆ 12 మందిలో ఉన్న ఒక అపోస్తలుడు ఎవరండి? ఒక పాస్టర్ గారండి, ఒక ప్రవక్త అండి. అంతేనా? ఇప్పుడు మనం ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ మాట్లాడుతూ ఉన్నారు. వదిలేండి, నేను మాట్లాడేస్తాను. ఓకేనా? సో ఈ యొక్క ఇస్రాయేల్ యూదా యేసు ప్రభువు ఏ విధంగా పట్టించాడు తెలుసా? తనేం చెప్పలేదండి, ముద్దు పెట్టి. సో నీ దగ్గర ఎవరన్నా గమనించు, నీకు ఎవరు ముద్దు పెడుతుందో చూడు. నీ ముద్దు పెట్టే వాళ్ళందరూ నేను ప్రేమ ముద్దు పెట్టలేదండి, నేను పట్టించి ముద్దు పెట్టాను. వింటున్నారా? ఓ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, గ్లోరీ, చచ్చిపోయిన బయలుదేరదు, మోసపోకండి. వింటున్నారా? మరి ఎవరు ఏ విధంగా మనం తెలుసుకుంటాం? మనలో పరిశుద్ధాత్మను తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో 3 రకాలు ఉన్నారండి. 3 రకాలు చెప్పండి.
వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కూడా ఏంటంటే వేగంట వేగంటారు. మంగళవారం బుధవారం తింటారు, ఏదో రోజు తింటారు. అది డిఫరెంట్ ఉన్నారా? సో ఇప్పుడు కొంచెం ఆత్మీయంగా చూస్తే ముగ్గురు ఉంటారండి. ఒకళ్ళేమో యేసు ప్రభువుని నమ్ముకున్న వారు, వారిని బయలుదేరి ఏ విధంగా చూపిస్తుంది అంటే గొర్రెలా చూపిస్తుంది. ఏ విధంగా చూపిస్తుంది? మీరు గొర్రెల చాలా మంది మన ఎక్కడ చేస్తారు కదా, మీరేం మొహమాటం మాట్లాడతారు, అవునని చెప్పండి. దాంట్లో ఏముందండి పెద్ద చాలా గొర్రెలు అంటున్నారు. గొర్రెలు సరే ఇప్పుడు ఏంటి గొర్రెలు కూడా ఏదో అనుకోండి. ఇక్కడ ప్రభు దేని గురించి మాట్లాడుతున్నారు? ఒక స్వభావం గురించి మాట్లాడతారు, ఇన్నోసెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా బాగా చెప్పాలంటే వీళ్ళు గొర్రె కాదు, నా కోసం వధింపబడిన గొర్రె పిల్ల ఆయనే చెప్పండి. డోంట్ బి అషేమ్డ్. వాళ్ళు బైబిల్ ప్రకారం తీసుకుని అంటున్నప్పుడు ఓకే సార్ ఇప్పుడు ఏంటంట సరే. అయితే టాకింగ్ 3 kinds of people. ఒకళ్ళేమో యేసుని నమ్ముకున్న వారు, విశ్వాసులు. రెండో వాళ్ళేమో అంటే ఇంకా రక్షణలకు రాని వారు. వారు ఎవరంటే మేక గొర్రెలు కబాహాస వాళ్ళు గోడ అందాం. గొర్రెలు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనుకోండి. మనం తెలిస్తే ఏమంటామో. సో గొర్రెలు, మేకలు, ఇంకోటి ఏమన్నా సార్ తోడేళ్ళు. తోడేళ్ళు చెప్పండి. సో ఈ గొర్రెలు మేకలు వీటికి ఏమి ఫైటింగ్ లేదండి. ఫైటింగ్ రియల్ ఫైటింగ్ ఎవరితో అంటే తోడేళ్ళుతో. తోడేళ్ళు చెప్పండి. ఈ తోడేళ్ళు ఎవరంటే వారు రక్షణ పొందలేరండి. వారి యొక్క పుట్టుగా వెనకాల కారణం ఎవరు ఉంటారంటే సాతాను ఉంటారండి. బైబిల్ చరిత్ర ఒక పర్సన్ పేరు చెప్పగలుగుతాను. హిట్లర్, గొలియాతు. అసలు మానవులు ఎలా చంపేస్తున్నారు భయంకరంగా. ఒక్కరు ఇద్దరు కాదు, వేలాది మందిని అహం తగ్గగా. ఓకేనా? సో అటువంటి వారు ఉంటారండి. సో ఇప్పుడు గొర్రెలు ఎవరో, మేకలు ఎవరో, తోడలు ఎవరో ఎలా కనిపెట్టగలుగుతాం? నీలో పరిశుద్ధాన్ని బయలుపరుస్తాడు. సరేనా? ఓకే, మీ అందరూ క్లారిటీ ఇస్తాం. సంఘం అటువంటి ఎవరు లేదండి. వీళ్ళు తోడేలు ప్లీజ్ దయచేసి వద్దండి. నేను గొర్రెలు కాపాడండి. నాకు తెలుసండి ఏ గొర్రెలు ఏ మేకలు ఏ తోడేలు. తోడేలు రానివ్వండి అసలు. ఓకే హల్లెలూయా. సో మీరందరూ చర్చలోకి వచ్చి మీరందరూ తోడేలు కాదని అర్థం అండి. అంటే కొన్ని మేకలు ఉంటాయి అంటే మేకలు ఇంకా రక్షణలో రానివారు. సో రక్షణలో వస్తారు, డోంట్ వరీ. ఓకే దట్స్ గుడ్. సరే, సో ఎవరు పట్టుకుని వెళ్ళిపోయారు యేసు ప్రభు వారిని? ఈ యొక్క ఇస్కరియోత అపోస్తలుడు, నాట్ ఓన్లీ డిసైపుల్, హి ఈజ్ ఎన్ అపోస్తల్. నేను ఈ నేటి తరంలో నేను చెప్పాలంటే పాస్టర్ గారు ఆయన ఏం చేశారు? యేసు పట్టించాడు. ఎలా? మూతి చేత. వెంటనే ఎవరేసి పట్టుకోరండి? నన్ను వెంబడించాలి మీరు. రోమా శైలి ఏం చేశారు? ఆయన పట్టుకుని వెళ్తారండి. ఇప్పుడు అసలు అజయ్ బాబాకి చేతులు ఏం వేసారంట? సంగీలు వేశారు కదా. ఆయన ఏ పెద్ద బాంబులు చేశారండి, ఏ మానభంగం చేశారండి, ఏ దొంగం చేశారండి. ఒక పాస్టర్, ఒక క్రైస్తవుని ఎవడైనా సరే ఇలా చేస్తాడు. ఇప్పుడు ఇది పక్కన పెట్టండి. యేసు ప్రభు వారు బ్రతికినంత కాలము ఏ మానవుడికి గాయపరిచిన మాట మాట్లాడలేదండి. అందరినీ స్వస్థపరుస్తూ వెళ్ళేవాడు, గాయపడుతూ ఉండేవాడు. అటువంటి యేసు ప్రభు వారిని రోమా సైనికులు ఏం చేశారు? పట్టుకొని తీసుకెళ్ళారండి. ఓకేనా? సరే, కొంచెం ఆలోచిద్దామా. ఇప్పుడు ఇస్కరియోత యేసు పట్టించాడండి. దేనికోసం పట్టించాడండి? డబ్బులు అని చెప్పండి. డబ్బులు అని చెప్పండి. అందుకే వాక్యం ఏం కూడా తెలుసా? మీకు డబ్బుల మీద ప్రేమ ఉండకూడదు. దేని మీద ప్రేమ ఉండకూడదు? డబ్బుల మీద ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? నీ కన్న వారిని పట్టిస్తావు. చాలా మంది చాలా నేరాల గొడవలు జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా. దాని వెనకాల కారణం ఏంటంటే డబ్బు. ఏంటంటే కారణము? ఈ యొక్క మానవ బుద్ధులు ఏం తెలుసా? సరిపోతుంది అనే ఒక ఆలోచన ఉండదండి. నాకు రోజు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. వెన్ యూ విల్ బి సాటిస్ఫైడ్. ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది తెలుసా? వాక్యం అంటుంది, నా దగ్గర రండి మీకు దాహం తీరుస్తాను చెప్పాడు ఆయన. సో యేసు ప్రభు దగ్గర వస్తేనే అని చెప్పిన మార్గంలో వెళ్తేనే మనకు సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. హల్లెలూయా. ఎవరు నమ్మడిస్తున్నారా? సరే, రోమా సోల్జర్స్ అందరూ ఏం చేశారు? పట్టుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? వాస్తవాలు చెప్తాం. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఓకే, ఫస్ట్ హేరోదు దగ్గరికి వెళ్తారా? హేరోదు ఏమంటాడు? అవసరం పడి రోమా పరిపాలన మీరు పంపించేసాడు. అంతేనా? మాకు తెలియదని స్టేట్ కోర్టు ఏం చేయలేదని సుప్రీం కోర్టు పంపించారు. అది వెళ్ళిపోయిన ఏమంటారు? కేసుని అర్థం వెళ్ళిపోతా ఉంటారు. వింటారు మాట్లాడారు. చేయగలుగుతున్నారు. కొంచెం పాయింట్ చెప్తున్నాను. డోంట్ వరీ. 3 minutes.
సో ఇప్పుడు యేసు ప్రభు వారిని ఎవరు తీసుకెళ్తారంట? రోమా శైలి తీసుకెళ్ళిపోయారు. సో ఆఖరి ఎవరికి వచ్చారు? పిలాతోకి వస్తాడు. పిలాతో ప్రశ్న వేస్తారు, ఏమని? నువ్వు నిజంగానే రాజువా అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటి సార్? మీరు ఏమన్నారు సార్? అదే నిజం సార్ అన్నారు ఆయన. హల్లెలూయా. ఎవరైనా వింటున్నారా? సరే, ఇప్పటి నుంచి మనకి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో వెంటనే ఎప్పుడైతే పిలాతు నాకు సంబంధం లేదండి బాబు, మీరు చూసుకోండి అని చేతులు కడేసుకున్నాడు. అలాగే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆ యొక్క పాపం ఆడోది వచ్చింది అక్కడ ఉన్న తరం కాదు. ఓకే, ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఏసుకొని ఫస్ట్ టైం వద్ద చేసిన పని ఏంటి తెలుసా? ఆయన పైన వస్త్రాలను తీసి వేరే వస్త్రాలు ధరించి ఒక ముళ్ళ కిరీటం పెట్టి రాజు రాజు రాజని మోకరి చేయడం మొదలు పెట్టారు అన్నమాట. దూషణ చేయడం మొదలు పెట్టారు అన్నమాట. ఇంకేం చేస్తాం? నాకు ఉన్న వాళ్ళు సోల్జర్స్ పట్టుకొని కూర్చారు. ఏం చేశారంట? కెన్ ఇమాజిన్ దిస్? మన యేసు ప్రభువాన్ని గుర్తిస్తా ఉన్నారంట. మనం ఏం చేస్తున్నాం? నువ్వు నేను గుర్తింపబడాలి, కానీ ఆయన గుర్తింపబడ్డాడు. అంటే ఇలా మీరు చూసారు, పోలీసులు కొడితే ఎలా కొడతారు? ఇల్లు కొడతారా? పట్టుకొని కొడతారు కదా. ఆ విధంగా వేసుకోవడం గుద్దారంట. ఓకే, బాధాకరమే మనకి. రెండోది ఇంకేం చెప్పేసి ఆయన గెట కూడా టీకేసారంట. అందుకే ఆయన గెటము నాకు గెటం ఉంది. గెట వేరే వాళ్ళతో కలుస్తుంటారు. ఓకే, అక్కడ యాక్టివ్గా ఉన్నారా? వింటున్నారా? సో ఆయన ఏం చేశారంటే గెటప్ టీకేసారంట. ఇప్పుడు ఎంతమంది గెటలు ఉన్నాయండి? ఒకసారి పక్కన ఎవరికి గెట ఉందా? ఓకే ఓకే, ఇలా గెటప్ తీసుకోండి. నవ్వు వస్తుందా? పక్కన పీకమని చెప్పండి. సో ఏజ్ స్ప్రేగా గెటని ఏం చేశారంట? చేస్తారు. వస్తారా? కటింగ్ షాప్ ఇలా పీక్తారు, అలా పీకదాన్ని ఇలా బలవంతంగా స్కిన్ వచ్చే విధంగా పీక్తారు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు వస్త్రధారణ చూద్దాం. ఎటువంటి వస్త్రధారణ వేసడానికి? ఫస్ట్ ఒక డ్రెస్ చేసి డ్రెస్ ని వేరే డ్రెస్ పెడతారు. ఓకే ఓకే, ప్లీజ్ ఫాలో మీ ఫాలో మీ ఫాలో మీ. సో ఏసుగా నెత్తి మీద ఏముందండి? జీవ కిరీటం ఉందా? మూల కిరీటం ఉందా? మూల కిరీటం పెట్టారు. ఓకే, ఈ ప్రాంతం ఏం చేశారంట? ముందు సినివేక ముందు ఏం చేశారంటే కొట్టాలు ఇస్తుందామని అభిషేకం చేస్తారు. కొట్టాడు పేరేంటి? దొరకని వేసారు. బాగా చేశారు. అక్షయ్ చూసారా? కొట్ట దెబ్బలు కొడతాను అనేది నిజంగా కొడతాను అనిపిస్తుంది నాకు. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభువాన్ని కొట్ట దెబ్బలు కొడుతున్నప్పుడు వాక్యం ఏం చెప్తున్నా? ఈ ప్రాంతం ఏ విధంగా అయిపోయింది తెలుసా? దున్నబడిందంట. ఓకే, సో ఇవన్నీ గమనిద్దాం. సో దాని తర్వాత వేసుకున్నారు, సిలువ మోసుకుని వెళ్ళమన్నారు. ఇక్కడ జోనతన్ అయితే సిలువ మోసుకుని వచ్చేసాడు. కానీ అక్కడ ఆ యేసు ప్రభు వారు సిలువ మోయడానికి కూడా ఎనర్జీ లేకుండే. సమస్యలు పడిన వారు నా దగ్గర విశాఖిస్తాను. ఆయన వ్యక్తి ఎనర్జీ బాడీ అన్నమాట. సో అటువంటి రీతిలో ఈ శిలువ త్యాగం జరుగుతూ ఉంటది. సో ఆఖరిగా శిలువ ఎక్కించిన తర్వాత ఆయన నాకు దాహం వేస్తున్నాడు. నేను గుడ్. ఎవరికైతే దాహం తీస్తా ఉన్నాడు, వాళ్ళు కావాల్సింది ఇస్తా ఉన్నాడు. ఆయన ఆ మూమెంట్ లో నాకు దాహం వేస్తుందా అంటే ఎవరు కూడా నీరు కూడా తెచ్చి ఇచ్చారు. ఏం చేశారు? సోర్ వాటర్ ఇచ్చారు. సో నేను ఏమన్నా అంటే ఎంత మనం ఆలోచిస్తున్నప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. కానీ ఏమన్నా ఈ బాధతో అయినా సరే లెట్ us go and preach Jesus. ఇంకోటి ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు చనిపోయాడు మన కోసం. సాక్షాత్తు ఆ ప్రభువు వారే మనకు పాపము నిమిత్తం అని చనిపోయాడండి. ఇది ఎంతమంది దృష్టిలో పెట్టుకున్నారండి? నెట్ మీద చూస్తేమో ముళ్ళ కిరీటము, వస్త్రాలు చూస్తేమో చీప్ వేసుకున్నారు, ఒళ్ళంతా గాయాలే. చీప్ వేస్తారు కదా, ఎక్కడ మీకు దిగొట్టారండి? మనం ఇక్కడ అనుకుంటామండి, ఇక్కడ కాదండి. ఇక్కడ దిగ్గొట్టం అనుకుని ఏమే తెలుసా? ఇలా బయట ఏది ఇలా చీలిపోతుంది శరీరం అంతా. సో ఇక్కడ కరెక్ట్ బోన్ మధ్య వేస్తామన్నమాట. అప్పుడు ఏళ్ళడానికి. సో 6 గంటలు యేసు ప్రభువారు ఆకలి అన్న మాట తండ్రి ఈ చేతికి నా ఆత్మ అప్పగించుకొచ్చున్నాను. ఆయన ఫిజికల్ గా టార్చర్ అనుభవించిన, స్పిరిచువల్ టార్చర్ అనుభవించిన ఎవ్వరు కూడా నా యేసు ప్రభు ప్రాణాలు తీసుకోలేకపోయాడు. ఇవన్నీ చెప్పొచ్చు కదా. నో వన్ కుడ్ ఏబుల్ టు టేక్ హిస్ లైఫ్. వాక్యం అంటుంది ఆయన జీవం పెట్టడానికి
జీవం తీసుకోవడానికి అధికారం ఆయన ఉన్నదంట. హల్లెలూయా. సో యేసు ప్రభు శిలువ మీద మన ప్రాణాన్ని మనకు అర్పించి ఆయన కోసం బ్రతికేటట్టుగా మనకు అవకాశం ఇచ్చినాడు. సో అన్న నుంచి just pray the Holy Ghost for a minute. Praise God. సో ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సరే, ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు, వీక్షించబోచున్న వారు ఎవరైనా సరే, యేసు ప్రభు వారిని మీరు సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించలేదు అనేవారు నా తర్వాత ఒక మాటలు మీరు చెప్పండి. మీరు దేవుడితో జీవం పొందుకుంటారు. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేసావని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నా జీవితానికి ప్రభువు అని రక్షకుడని అంగీకరిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సో యేసు ప్రభువు శిలువలో పలికిన 7 మాటలు చాలా చక్కగా మీరు అందరూ చెప్పారండి. సో నేను అందరిని అభినందిస్తున్నానండి. సో మరి ఒకసారి అందరి కోసం చప్పట్లు కొడదామండి. సో అందుకే ఎక్కువ నేను టైం స్పెండ్ చేయలేదు. బికాస్ ఐ బిలీవ్ యు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్. హల్లెలూయా. సో నేనేం చెప్పినా మీరు అదే చెప్తారు, మీరేం చెప్పినా అదే చెప్తారు. సో దేర్ ఇస్ నో మోర్ డిస్కషన్ అబౌట్ దట్. సో అందరం మన యొక్క ఆఫీస్ మనం తీసుకున్నామండి.